వీలైనంత త్వరగా మీరు మంచిది ట్రోలింగ్స్ ఇక మీద ఆపేసేయండి. నేను చెప్తున్నా, ఇంకా తను చచ్చిపోవడం కావాలి అంటేనే చేయండి. లేదండి, నేను కామెంట్స్ కూడా చూసాను. తను ఏడుస్తున్నట్టు అనిపించట్లేదు అంటే ఇంక ఏడవడంలో కూడా యాక్టింగ్ అంటే ఇంక ప్రతిదీ యాక్టింగ్ అంటే ఇంకేం చేయాలి చెప్పండి. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా కూడా యాక్టింగ్ అంటారు. ఇప్పుడు ఇది కూడా యాక్టింగ్ అంటే ఇంక మేము ఏం చేయలేమండి. ఇంకా తన మీద ఏవైతే ట్రోల్స్ ఉన్నాయో, మీమ్స్ ఉన్నాయో దయచేసి ఆపేయండి. పర్సనల్ అటాక్ నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి మేము ఇది అని చెప్పుకోవడానికి అయితే నేను వీడియో చేయట్లేదండి. మా అక్క అయితే చాలా సీరియస్ కండిషన్లో ఉంది. తనకి మాత్రం ఏమైనా జరిగితే మీమ్స్ వేసిన వాళ్ళు న్యూస్లో ఏదైతే టెలికాస్ట్ చేశారో వీళ్ళు మాత్రమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా లేదా అనేది నేను క్వశ్చన్ చేయడానికి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. మేమేమి ప్రూవ్ చేసుకోవడానికి అయితే కాదు. ఎలాగో మా మీద నింద పడింది, దాన్ని ఎంత చెప్పినా సరే యాక్టింగ్ అది ఇది అంటున్నారు కాబట్టి మేము ప్రూవ్ చేసుకోవడానికి రావట్లేదు. మా అక్క కండిషన్ ఎలా ఉంది ఇప్పటికైనా దయచేసి ఆపండి. ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ టాపిక్ ఇదే, మీకు కావాల్సింది ఇదే, ఫన్. ఫారెస్ట్లు ఏవో కాలిపోయాయి, ఇంకా చాలా రేప్స్ జరుగుతున్నాయి. ఈ మర్డర్స్ అవి ఏవో రేప్స్ అన్నీ జరిగిన వాళ్ళు ఏం తప్పు చేసినా సరే ఫ్రీగా హాయిగా తిరిగేసి వాళ్ళు చాలా బాగుంటున్నారు. చిన్న చిన్న వెండర్స్, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద ఎందుకు అంత కక్ష కట్టారు? అది కూడా ఒక విమెన్ని ఎందుకు అంత టార్గెట్ చేస్తారని నాకు అర్థం కావట్లేదు. ఒక విమెన్ ఎవ్వరి మెన్ సపోర్ట్ లేకుండా ఎదుగుతుంటే చూడలేరని నాకైతే అర్థమైంది. మా అమ్మగారు ఆల్రెడీ మా నాన్నని కోల్పోయారు. సొంత కూతురు ఇంత క్షోభ అనుభవిస్తే ఏ తల్లి చూడలేదు. మా అమ్మ ఎన్ని అనుభవించకూడదు అన్నీ చూస్తుంది మీరు చేసిన పని వల్లే. మీమర్స్ ఇవాళ మా ఇంటికి కూడా మేము హాస్పిటల్లో ఉన్న సరే ఎంత ఇబ్బంది పెట్టారంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు అసలు వీడియో కావాలి ఏంటండి, ఇప్పుడు వీడియోలు మీకు డబ్బులు పెట్టేస్తాయా? ఇప్పుడు నాకు అదంతా తెలియదండి. మా అక్కకి అలిక్య చిట్టికి ఏమన్నా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? ఫస్ట్ స్టార్ట్ చేసిన మీమర్స్ అందరూ బాధ్యత వహిస్తారా? లేదంటే న్యూస్ ఛానల్స్ ఇంకా చాలామంది పబ్లిష్ చేస్తున్నారు కదా, సీన్ క్రియేట్ చేస్తున్నారు కదా, వాళ్ళు బాధ్యత తీసుకుంటారా? నేను మా అమ్మకి ఎలా నచ్చ చెప్పుకోవాలండి? మా అమ్మని ఎవరు చూసుకోవాలి? ఇప్పుడు మా అమ్మకు కూడా ఏమన్నా అయితే మీరు ఏమన్నా చేస్తారా? మీరు బాధ్యత తీసుకుంటారా? నాకు అదొకటి చెప్పండి. మొన్న అలాగే ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఎవరో మమ్మల్ని ఏదో తిట్టారు అనేసి మీకు ఫోటో పెడితే వాట్సాప్ రిపోర్ట్ కొట్టేశారండి. మీకు పంపించడానికి మా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. రిపోర్ట్ కొట్టడం వల్ల పోయాయి. టుడే అని స్క్రీన్ షాట్లో ఉంది, దాన్ని కూడా ఒక ఇష్యూ చేశారు. అది మా గ్యాలరీలో కొన్ని సేవ్ చేసుకునేవి 2-3 ఉంటే అది నేను మీకు వీడియోలో పెట్టి చూపించానండి. అది కూడా ఫేక్ అంటున్నారు. ప్రతిదీ ఫేకే అంటే మనుషులందరూ ఫేకే అండి. అలా అయితే తను ఎంత అయితే తప్పు చేసిందో అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవించింది. అది దగ్గరుండే మేం చూసాము, పడిన తను కూడా అనుభవించింది. తను చేసింది తప్పే, అది మాకు తెలుసు. తను ఒప్పుకుంది, మనస్ఫూర్తిగా తను ఒప్పుకుంది. ఒక మనిషి తప్పు చేశాడంటే ఎంత పశ్చాత్తాపం పడుతున్నాడో అది మనం కూడా అంగీకరించాలి. అసలు ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే నెగిటివ్ రివ్యూస్ నుంచి మొదలైంది. మీకు నిజంగా ప్రోడక్ట్ బాగోకపోతే మా దగ్గరికి వస్తే మేము రీఫండ్ చేయడమో లేదంటే ఇంకొక పార్సల్ పంపించడం అనేది జరుగుతుంది. కానీ మీరు వీడియో పెట్టారు, సరే ఫైన్, మీకు కంటెంట్ కావాలి కదా, మీకు మనీ కావాలి, వీడియో పెట్టారు. ఇంకొకరైతే 9-11 ఒకేసారి అన్ని వీడియోస్ ఎందుకండి మా మీద అంత మీరు కూడా అమ్మాయిలే కదా, పెట్టిన ఆవిడ కూడా అమ్మాయే కదా, అంత కక్ష ఎందుకు? తన సారీ వీడియో చెప్తే తన ఫేస్లో సాడ్నెస్ లేదు, యాక్టింగ్ చేసింది లేదంటే తాగేసి చేసింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళు అయితే అలాగే చేస్తారా?